నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే, ఈయన అందరికీ తెలుసు ఐప్యాక్ అనే టీంకి పనిచేశారు. ఆయన ఎక్కడ ఏ పార్టీకి పనిచేస్తే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే ఒక బ్రాండ్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఈయన గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కలవడం అంటే ఇప్పుడు కాదు, కొద్ది నెలల క్రితం కలవడం ఒక సెన్సేషన్ సృష్టించింది. కారణం ఏంటంటే, దీనికి ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసినప్పుడు ఆ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక చిన్న దాడి జరగడం, ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారికి పనిచేస్తున్నారనే సంకేతాలే, కానీ నేను పని చేయట్లేదు అన్నారు. ఐప్యాక్ టీం నుంచి కూడా ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చారో బయటికి నెట్టివేయబడ్డారో ఆ వివరాలు తెలియవు. బయటికి నెట్టివేయబడ్డారనే అంటారు. అది ఏమైనా దీంట్లో సంబంధం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి ఈయన పనిచేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్టి వయసులోనే అధికారంలోకి రారు అని ప్రత్యేకంగా ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పడం, ఇవంతా కొంత కలకలాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే, ఈయన ఎక్కడుంటే ఏ పార్టీకి పనిచేస్తుంటే ఆ పార్టీకి సానుభూతి కోసం ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తారు అని. కిందటి ఎన్నికల్లో చూసాం. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ గారిని తోపులాట్లో కింద పడిపోయారు. కుడి కాలు వెనకాలు ఫ్రాక్చర్ అయింది. అదే కాలుతోటి ఆవిడ వీల్ చైర్లో ప్రచారం చేసి నెగ్గారు. ఒక నెల రోజుల క్రితం కూడా ఆవిడ ఇంట్లో ఏదో ఎక్సర్సైజ్ చేస్తుండగా పడిపోయి నుదుటికి దెబ్బ తగిలింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అవన్నీ ఎలా ఉన్నాయి, ఆ దెబ్బ చూస్తే, ఫస్ట్ దెబ్బ చూస్తే నుదుటికి మధ్యలో ఉంది, తర్వాత పట్టి చూస్తే ఎడం వైపుకి మారింది. ఆ తర్వాత ఇదంతా ఎందుకు అనుకున్నారేమో మొత్తం తల చుట్టూ ఒక పాగలతో కనిపించారు. అంటే ఇది ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీయా మరి ఏమిటో అనేది మనకు తెలియదు, కానీ జరుగుతున్నది. ప్రశాంత్ కిషోర్ గారి వ్యవహారం వరకు వచ్చేటప్పటికి ఆయన ఉన్న చోట ఇలా సెంటిమెంట్ ప్లే చేస్తారు అని. ఇంకొక తీవ్రమైన అభిప్రాయం ఏంటంటే, ఈయన ఎక్కడైతే ఉంటారో అక్కడ తను పనిచేసే పార్టీ కోసం, పార్టీని నెగ్గించడం కోసం ఓట్లను కులాల వారీగా, వర్గాల వారీగా చీల్చేస్తారని విపరీతమైన ప్రచారం ఉంది. నిజానికి ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజిస్టా లేకపోతే సెఫాలజిస్టా? ఫస్ట్ సెఫాలజిస్టే, తర్వాత స్ట్రాటజిస్టే. కిందటి లోక్సభ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను, అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఉండగా ఈయనకి ఎందుకు అవకాశం ఇస్తారు? 2014 ఎన్నికల్లో అయితే ఏకంగా నందన్ నీలేకని గారిని ఒక ప్రధానమంత్రి అభ్యర్థి కింద ప్రకటించారు. ఎందుకంటే అప్పట్లో రాహుల్ గాంధీ గారు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నారు. అందుకని అట్లా. ఇప్పుడు 2019 ఎన్నికలు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు ఆ మాట అన్నారో అప్పటి నుంచి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. ఇక ప్రశాంత్ కిషోర్ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, చెప్పాను, ఒకటి సెంటిమెంట్, రెండోది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్లో ఒక ఉదాహరణ చెప్తా. ఆయన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పార్టీ గురించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యవహారాన్ని చూపించి ఒక కాగితం మీద పెట్టి అదే రిపోర్ట్ అంటారట. ఆ రిపోర్ట్ని బయటికి లీక్ చేస్తారు. లీక్ చేయడండి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే నేను ఆయన మాట్లాడుకున్నాను, ఇలా మాట్లాడుకున్నామని చెప్తారు, కానీ నెక్స్ట్ అదే రిపోర్ట్ కింద వస్తుంది. రిపోర్ట్ని నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లో ఎలా చేయాలి అంటే, ఎలా చేయాలి అనేది కూడా ఆయన తయారు చేసి ఇస్తారట. ఆ ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే ఆయన సమర్థత. అంటే మొత్తం అంతా పెద్దదైనా చిన్నదైనా పార్టీ అధికారంలో రావడానికి ఈయన ఏం చెప్తే చేయాల్సిందే. ఫైనల్గా వచ్చేది అధికారంలోకి వస్తే, అంటే వీళ్ళు చేసేది ప్రజల్లోకి దూచుకుపోయేలా ఉంటుంది. ఒక పోస్టర్ చేశారంటే ప్రజల్లో ముద్ర పడిపోయేలా ఉంటుంది. వాళ్ళు సృష్టించే నినాదాలు ఇట్లా. లాస్ట్ టైము బై బై బాబు అన్నారు, వాళ్ళేమో జాబు కావాలంటే బాబు కావాలని వాళ్ళు అన్నారు. ఇట్లా అంటే అది ప్రజల్లో, అంటే నినాదం సృష్టించడం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళడం ముఖ్యం. మీకు ఒక ఉదాహరణ అంటే, ఇది ఒక విధంగా చూస్తే ఈయన అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలే. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రాటజిస్టులు ఎవరు లేరు. ఆవిడ చుట్టూ 4-5 ఉండేవారు. వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, వాళ్ళ ప్రచారం ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళేవారు. గరీబీ హటావో
ఆయన ఆవిడ ఇందిరాగాంధీ గారి నినాదం ఎంత విప్లవాన్ని, ఎంత సంచలనాన్ని సృష్టించిందో మీకు తెలుసు. అంతకుముందు నెహ్రూ గారు మల్టీపర్పస్ ప్రాజెక్టులు, అంటే ఇలా ఒక్కొక్కళ్ళు ఒక పాయింట్ పట్టుకుని వెళ్ళారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఒక పార్టీకి మారిపోతుంది, స్ట్రాటజిస్ట్కి మారిపోతుంది. ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఆయన అనుసరిస్తున్నాడు పాత విధానాలు తప్ప కొత్త విధానాలు కావు. తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం. ఆయన చెప్పినట్టు వినడము మరొకటో కాదు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు ఎంత తక్కువ టైంలో పైకి వెళ్ళారో అంతే వేగంగా డౌన్ఫాల్ కూడా అయ్యారు. ఇది ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఇవాళ వ్యూస్ విత్ కేవీఎస్. నమస్కారం.